విధానాన్ని ఈ రకంగా చిత్రహింసలు చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని వెంకటేశ్వర గారు అది కూడా నా దగ్గర అది నేను డంప్ చేసి ఉంచాను. ఈ టాపిక్ నాకు వస్తుందని తెలుసు. ఈ లింక్తో ఆ లింక్ నేను వినిపిస్తాను. గఫూర్ గారు మాట్లాడిన తర్వాత ఆ ముచ్చట్లు కూడా నేను తీరుస్తాను. ఎవరెవరు ఏంటి మాట్లాడారన్నది మీరు కంటిన్యూ చేయండి. కోరుకుంటున్నా, ప్రజలు తెలుసు, అందరూ చూసాం. అది కూడా అసలు కానీ నేను అంటే ఎందుకంటే రత్నం గురించి మాట్లాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటని రాజశేఖర్ గారు కోడ్ చేశారు కాబట్టి దానికి గుర్తు చేస్తున్నానికి ఏమైపోయారండి. ఇందాక మాట్లాడారు మీరు ఈ పిచ్చి కుక్కలని ఇలా ఎవడో వాస్తవానికి నేనైతే ఎలా ఒకటి ఏంటంటే బై గాడ్ గ్రేస్ నేనైతే ఈ పిచ్చి బాట్లు, ఈ పిచ్చి వీడియోలు, ఈ పిచ్చి వాట్సాప్ నేనైతే చూడండి. నాకు ఎవరైనా ఫోన్ చేసి అట్లా జరిగిందని చెప్తే నేనైతే అటు జోలుకు పోను. నేను వాట్సాప్ వాడటం తక్కువ, ఈ ఫేస్బుక్ అంటే నాకు అసలే తెలియదు. నేనైతే వాడు ఏం మాట్లాడాడు నేను ఇప్పుడు కూడా ఇంకా ఎలా ఇవాళ మీరు చెప్పే కిరణ్ అన్న వాడు ఏం మాట్లాడాడు. ఖచ్చితంగా అది కనుక సభ్య సమాజం తలదించుకునేదైతే వాడిని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. సభ్య సమాజం తలదించుకోవడం కాదండి, అసలు వాడు ఏం చేసినా పాపం లేదన్నట్టు ఉంటది. వాటిని మనిషిగా మనం ట్రీట్ చేస్తారు. దయచేసి చెప్తాం, నేనైతే వెళ్ళలేదు కాబట్టి వదిలేస్తాం దాని గురించి. అసలు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, వాడిని లోపల పడేశారు, వదిలేద్దాం. కానీ రాజశేఖర్ గారు ఈ పిచ్చి కుక్క పిచ్చి భాష మాట్లాడాడు, వీడు శిరచ్ఛేదన చేయాలని మాట్లాడే ముందు గతంలో మీ పిచ్చి కుక్కల గురించి ఏంటి, ఓరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మాట్లాడే మాటలు మీరు వినలేదా రాజశేఖర్ గారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు వినలేదా? లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి సంజయ్ రామకృష్ణారెడ్డి వినలేదా? లేకపోతే వైఎస్ భారతి గారు వినలేదా? ఎవరు వినలేదు మీ పార్టీలో? మీరు అందరూ మాట్లాడుతున్న వాళ్ళు చెప్తాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే నేను మాట్లాడాను, వైఎస్ భారతి గారు చెప్తే నేను మాట్లాడాను, ఆ పిచ్చి కుక్క అనేవాడు బోరుగడ్డ నీళ్ళు మాట్లాడుతున్నాడు కదా కూడా. అదే విధంగా మీ పోసాని కృష్ణమరెడ్డి పిహెచ్డి చేసినటువంటి పెద్ద రైతులు మాట్లాడిన భాష మీకు అనిపిస్తుంది మీకు? ఇవన్నీ ఆ రోజు ఎప్పుడన్నా మీరు ఒక రోజున ఏ టీవీ డిబేట్ అన్న గుర్తునే మీరు మాట్లాడటం తప్పు. కానీ ఒక ప్రెస్ మీట్ మీరు విగ్రహాలు కదా, మీరు విగ్రహాలు కదా, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి అదే మీరు మాట్లాడటం తప్పు. లేదంటే మీ నాయకుడి దగ్గర పోయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో ఉన్నాం మనం అని ఏ రోజున మీరు సజెస్ట్ చేశారా? మీరు ఆ దిశగా ఎప్పుడన్నా మీ పార్టీలో జరిగింది అసలు? మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడాడేనా? పోలీసుల గురించి చెప్తారు సార్, వినండి వర్మ గారు, వినాలి ఇది. పోలీసుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఇవాళ ఇందాక నేను ఎవరో పంపిస్తూ చూశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో కార్యకర్తలు అందరినీ చెప్తున్నాను, ఎవరు కూడా పోలీసుల దగ్గరికి చూపించాడు. ఈ రకంగా మీరు చేతులు పెట్టుకుని ధర్నాలో ఉండండి తప్పితే పెట్టుకుని ధర్నా చేసి మీరు పోలీసులు ఒక్క మాట అనొద్దు. వాళ్ళు కూడా మన సోదరులే, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు. పోలీసులు కొట్టండి, పోలీసుల బట్టలు ఒప్పదిస్తాను, పోలీసుల బందర్ని ఏదో చేసేస్తానని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదే. సాక్షాత్తు ఎక్స్ సీఎం స్థానంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. లేదండి, సీఎం గా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష మనకు తెలీదా? నాది తీసుకోలేరు, అపోజిషన్ లో ఉన్న లీడర్లు అందరూ గుండె దెబ్బలు చచ్చిపోవాలి అని అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. ఇంకా సీఎం గా ప్రభుత్వం మీటింగ్ మాట్లాడింది. వెంకటేశ్వర గారు చర్చిద్దాం, కూల్ గా చర్చిద్దాం, ఎమోషనల్ వద్దు. గఫూర్ గారు ఇవాళ మాట్లాడేటప్పుడు కాదండి, కూల్ గానే ఉన్నా నేను, కానీ అంటుంది వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే అవకాశం ఇద్దాం, మాట్లాడేది ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు మాట్లాడదాం. గఫూర్ గారు, సుదీర్ఘంగా మీరు రాజకీయాలు చూశారు, శాసనసభలో ఉన్న వ్యక్తులు, అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు, ఎక్కడి నుంచి సంస్కృతి మొదలైంది, ఎప్పుడు ఎండపడే అవకాశం ఉంటుంది? వర్మ గారు, మిగతా పెద్దలకు నమస్కారం. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆంధ్ర రాష్ట్రంలో